ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా? గుమ్మడికాయతో చేసిన బ్రేక్ఫాస్ట్. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా 1/2 కప్పు పెసరపప్పునైతే తీసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ పెసరపప్పును వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోవాలి. ఇలా పెసరపప్పుని బాగా కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా పెసరపప్పుని ఒకసారి బాగా కడిగేసుకున్నాక మరి నీళ్ళు అయితే వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుందాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇలా 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు రవ్వనైతే వేసుకోవాలి. ఇలా రవ్వను కూడా వేసేసుకొని ఇందులోకే ఒక 1/2 కప్పు పెరుగునైతే వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు పెరుగును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పెరుగు రవ్వ రెండు కూడా కలిపేసుకోవాలి. ఇది కూడా నేను పెసరపప్పు నానబెట్టేసుకున్నప్పుడు నానబెట్టేసుకుంటున్నాను. లేదా మీరు 10 నిమిషాల ముందైనా నానబెట్టేసుకోవచ్చు. రవ్వ తొందరగానే నానిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఈ విధంగా కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు, అలాగే ఒకటి ఆనియన్ ముక్కలు కూడా ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నది వేసేసుకున్నాము. ఇందులోకి వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను నేను. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడాను మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. మరి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఇవి బాగా మెత్తబడాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మరి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా వేసేసుకుందాము. కొంచెం ఎండు కొబ్బరి, రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా అంతా కూడా మీకు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా కొంచెం బరకగా పట్టేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా చట్నీని అయితే పట్టేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా బరకగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ అయితే తీసేసుకున్నాను. గుమ్మడికాయని ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇలా పైన పొట్టంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసేసుకొని పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పు కూడా నానిపోయింది. చూసారు కదా, మనకి 1/2 అవర్ అయితే సరిపోతుంది పెసరపప్పు నానడానికి. ఇలా ఇంకా ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఈ పెసరపప్పుని ఈ రవ్వలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పును కూడా వేసేసుకొని అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గుమ్మడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారా, మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇలా గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసేసుకొని నీళ్ళేమి వేయకుండా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఇంకా నీళ్ళేమి వేసుకోకుండా చూసారు కదా, మనకి నీళ్ళు అయితే అస్సలు అవసరం పట్టవు. కరెక్ట్ మనకి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా
పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు. ఇంకా మనం వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకొని ఈ విధంగా కొంచెం అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇంకా వేసేసుకున్నాక ఇలా పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా 2 గరిటెల పిండిని అయితే వేసుకున్నాను. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా పోపు కడాయిలైనా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంకా వేసుకున్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఇంకా ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము. ఇంకా మూత తీసేసుకొని చూసారు కదా, మనకి ఇటు సైడ్ కూడా బాగా కాలింది. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మరి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకొని ఇలా కొంచెం అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 గరిటెల పిండి వేసేసుకొని కాల్చుకోవడమే. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మూత అయితే పెట్టేసుకుందాం. మరి ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత చూసారు కదా, మనకి హోల్స్ అనేవి ఎంత బాగా పడ్డాయో. ఇలా మనము కొంచెం వంట సోడా అనేది వేసుకుంటే హోల్స్ అనేవి బాగా పడతాయి. కొంచెం ఈ విధంగా పైన నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ బంద్ దోశలు, అంతే టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా మూత పెట్టుకొని కాల్చుకోవడమే. ఇలా ఇంకా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఇటు సైడ్ కూడా బాగా కాలింది. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయతో బంద్ దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా, స్పాంజీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం. చట్నీలోకి చట్నీ చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. అంతే టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. గుమ్మడికాయతో బంద్ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.